తప్పు చేయనిదే దుఃఖపడము, మంచి చేస్తే సుఖపడకుండా ఉండము. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉంటే అందరూ పాటిస్తారనమాట నియమాలను. ట్రాఫిక్ పోలీస్ మాత్రం లేకపోతే వెళ్ళిపోతాడు. భగవంతుని గురించి మనం 10 ప్రశ్నలు అడుగుతాం అన్నమాట కదా. భగవంతుడు అలా చేసి ఉండొచ్చు కదా, ఇలా చేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. కానీ మనము భగవంతుని ముందుకు వెళ్ళి ఓ చిన్న పని, అయ్యా శరణు, నువ్వే శరణు అని మాట చెప్పడానికి మనం తయారు కాలే. భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు ఆ మాట చెప్పు, నేను అంతా చూసుకుంటానంటున్నాడు. చేసేది ఎవరు? నేనా భగవంతుడా? ఒకవేళ చేసేది నేనైతే నాకు ఫలితం దక్కితే సరే, కానీ చేసేది అతనైతే అతనికే కదా ఫలం దక్కాలి. నాకు చిన్న వయసులో కాకరకాయ అంటే నచ్చేది కాదు. ఇప్పుడు కాకరకాయ అంటే భలే నచ్చుతుంది. రుచి మారుతుంటుంది కదా మనకు. చిన్న వయసులో ఒకలాంటి రుచి ఉంటుంది, మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు భగవంతునికి అలా ఇష్టానిష్టాలు మారుతూ ఉంటాయా అంటే లేదు. ఏదో అండి భగవంతుడి సంకల్పం అండి అంటారు, చేసిందంతా మనమే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బయటకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే స్వామి, ఎవరెదురొచ్చారో అంటాడు స్వామి వెంటనే. లేదంటే ఎవడో నీకేదో దిష్టి పెట్టేశాడు, దానివల్ల నీకు ఇది జరిగింది. దానికోసం వెళ్ళి రకరకాల వ్యక్తులను సంప్రదించి